గడిచినటువంటి ఈ 2 సంవత్సరాల కూటమి ప్రభుత్వ పాలనలో పూర్తిగా పరిపాలన అనేటువంటిది గాడి తప్పింది. ఎవరైతే ఈ ప్రభుత్వం చేసేటటువంటి తప్పుల్ని వేలెత్తి చూపిస్తారో వారి గొంతుని ఏ రకంగా నొక్కేయాలనేటువంటి దాంట్లోనే పూర్తిగా నిమగ్నమై ఉన్నారు. మొత్తం ప్రభుత్వ యంత్రాంగం కానీ లేకపోతే ముఖ్యమంత్రి దగ్గర నుంచి మొదలుపెట్టి అందరూ కూడా. ఇవాళ అంబటి రాంబాబు గారు ఈ ప్రభుత్వం తాలూకా తప్పుల్ని వేలెత్తి చూపిస్తున్నారు. ఉదయం లెగిస్తే ప్రభుత్వంలో జరుగుతున్నటువంటి తప్పుల మీద మాట్లాడుతున్నాడు, ఆయన ప్రశ్నిస్తున్నాడు అనేటువంటి ఒకే ఒక్క ఉద్దేశంతో ఆయన్ని ఏదో రకంగా భయభ్రాంతులకు గురి చేయాలి, ఆయన్ని కృంగదీయాలి మానసికంగా అనేటువంటి ఆలోచనతోనే ఇవాళ వారి ఇంటి మీద దాడి చేసి ఇంట్లో ఉన్నటువంటి వస్తువులన్నింటినీ కూడా పగలగొట్టి కారులకి నిప్పు పెట్టినటువంటి పరిస్థితులు మనం చూసాం. కానీ రెట్టించినటువంటి ఆత్మవిశ్వాసంతో వేళ బ్రిటిష్ వాళ్ళ పరిపాలనలో కూడా చాలా మందిని ఆవేళ స్వాతంత్ర ఉద్యమం కోసం పోరాడినటువంటి వాళ్ళని జైళ్లలో పెట్టి ఇబ్బంది పెట్టాలనేటువంటి ప్రయత్నం చేస్తే ఒక్కొక్కరు ఒక్కో సీతారామరాజులాగా తయారైనటువంటి పరిస్థితులు మనకు గుర్తొస్తా ఉన్నాయి. ఇవాళ అదే రకంగా అంబటి రాంబాబు గారు కూడా ఈ ప్రభుత్వం ఆయనని ఏ రకంగా కృంగదీయాలి అనేటువంటి ప్రయత్నం చేస్తే దానికి ఇంకా రెట్టించినటువంటి విశ్వాసంతో ఆత్మవిశ్వాసంతో పనిచేస్తాననేటువంటి మెసేజ్ని చాలా స్పష్టంగా మొదటి రోజు నుంచి కూడా ఇస్తా ఉన్నారు.